Hello, my dear students. Welcome to my channel EduEgam. This is your bio ma'am Anuradha. So, మన యొక్క ర్యాపిడ్ రీకాల్ సిరీస్లో భాగంగా ర్యాపిడ్ రీకాల్ సిరీస్ ఆర్ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అండ్ క్విక్ రివిజన్ సిరీస్ ఏదన్నా అనుకున్న మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కవర్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాము చాప్టర్ 5. చాప్టర్ 5 ఏంటి? కోఆర్డినేషన్ ది లింకింగ్ సిస్టమ్. ఓకేనా? సో ఇక్కడ ఓకేనా. సో మనకి ఇక్కడ కోఆర్డినేషన్ అండ్ లింకింగ్ సిస్టమ్ అంటే మనకి ఈ చాప్టర్ మొత్తంలో మేజర్గా మనం మాట్లాడుకుంటాము. ఫస్ట్ కోఆర్డినేషన్ అనేది మనకి బాడీలో 2 టైప్స్ ఉంటుంది. అదేంటి అంటే నర్వ్స్ కోఆర్డినేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ కోఆర్డినేషన్. సో దీంతో పాటుగా ప్లాంట్స్ లో కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ది డిఫరెంట్ ట్రాపిక్ మూమెంట్స్, ఇవన్నీ కూడా మనం విత్ యాక్టివిటీస్ ఉన్నాయి వాటితో పాటు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏమేమి కాన్సెప్ట్స్ ఈ సెషన్ లో నేను కవర్ చేయబోతున్నానో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇంట్రడక్షన్, అసలు ఫస్ట్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ కోఆర్డినేషన్, ఇవి డిస్కస్ చేసుకొని అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ అండ్ వాట్ ఈస్ రిఫ్లెక్స్ యాక్షన్ ఆర్ రిఫ్లెక్స్ ఆర్క్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. అండ్ మనకి ఇది 9th లోనే డిస్కస్ చేసుకున్నాము. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో నేను వెళ్తాను. అగైన్ వీ విల్ బి రికాలింగ్ ద ఇన్ఫర్మేషన్ బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. అండ్ తర్వాత సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని, పిఎన్ఎస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ని కూడా మనం ఈ సెషన్ లో కవర్ చేయబోతున్నాం. అంటే ఆన్ ద హోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. అంటే మీ బ్రెయిన్ ఎంత పనిచేస్తుందో, ఎంత బాగా పనిచేస్తుందో, మీరు విన్నది ఎంత బాగా గుర్తు పెట్టుకుంటున్నారు అనేది ఈ సెషన్ విన్న తర్వాత ఎంతవరకు అర్థమైంది అనేది మనకి మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా. ఏం లేదు, సింపుల్ లాజిక్. మనము బ్రెయిన్ పెట్టి మన బ్రెయిన్ గురించి మన బ్రెయిన్ పెట్టి ఇంట్రెస్ట్ గా వినాలి ఇక్కడ. అండ్ ఇది మనకి ఏంటంటే చాలా మంది పిల్లలు డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. ఈ చాప్టర్ అనేది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. అసలు ఏమీ లేదు, బ్రీఫ్ గా నేను ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తం కూడా 2 సెషన్స్ కవర్ చేస్తున్నా, 2 సెషన్స్ లో కవర్ చేస్తాను. ఓకే, మీరు ఒకసారి వినండి, మీరు తర్వాత టెక్స్ట్ బుక్ రివైజ్ చేసుకోండి. మీరు దెన్ యూస్ ఇప్పుడు మీరు PYQs లో రిలేటెడ్ క్వశ్చన్స్, ఈ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా చెక్ చేయండి. దెన్ యూ టెల్ మీ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ దిస్ చాప్టర్, దట్ ఈస్ కోఆర్డినేషన్. చలో, సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ హియర్. అండ్ ఇక్కడ మనకి కోఆర్డినేషన్, సో ఇంట్రడక్షన్ లో మనకి ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంట్, మనకి కోఆర్డినేషన్ అనేది ఎందుకు కావాలి మన బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఐఎమ్ టాకింగ్ విత్ యూ అండ్ ఐఎమ్ రైటింగ్, సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బోర్డ్ హియర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ మై కెమెరా అండ్ ఐఎమ్ టాకింగ్. అంటే ఎన్ని రకాల పనులు నేను సైమల్టేనియస్ గా చేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను, నా రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది, బాడీలో సర్క్యులేషన్ జరుగుతుంది, అండ్ ఐఎమ్ మూవింగ్ మై హ్యాండ్స్ హియర్ అండ్ దెన్ అండ్ ఐఎమ్ రైటింగ్ హియర్ సంథింగ్ ఎల్స్. అంటే ఎన్ని పనులు ఒకసారిగా చేయాలంటే మనకి ఏముండాలి మన బాడీలో అంటే కోఆర్డినేషన్. ఓకే, సో కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉంటే దెన్ వీ కెన్ డూ ఆల్ ద యాక్టివిటీస్ ప్రాపర్లీ. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు CGPA, మనకి 10th ఎగ్జామ్ లో మనకి రావాల్సింది ఏంటి, CGPA 10 పాయింట్స్ అనేది మనకి టార్గెట్. ఓకే, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, అన్ని సబ్జెక్ట్స్ కలిపి మనకి 10 వస్తే దెన్ ఎక్సలెంట్ అనమాట కదా. సో ఆ 10 పాయింట్స్ రావాలంటే మీకు లేదు మ్యామ్ నాకు బయాలజీ చాలా ఇష్టం, నేను ఫిజిక్స్ అసలు చదవను, లేదు ఫిజిక్స్ ఇష్టం, నేను మ్యాథ్స్ అసలు చెయ్యను అంటే కుదురుతుందా? లేదు. ఇక్కడ మీ ఇష్టాలు పరిగణలోకి తీసుకోకూడదు. ఓకే, ఎందుకంటే మనకి 10 పాయింట్స్ టార్గెట్ ఉన్నప్పుడు ప్రతి సబ్జెక్టు మనకి ఇంపార్టెంట్. ఓకేనా. అంటే ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, అన్ని సబ్జెక్ట్స్ మీరు కోఆర్డినేట్ చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని టైం టేబుల్ వేసుకొని చేస్తేనే దెన్ ఇట్ ఇస్ ఈజీ అండ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు స్కోర్ 10 పాయింట్స్ కదా. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి, కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డూ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అవునా. సో అయితే మనకి ఇక్కడ ఈ కోఆర్డినేషన్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్స్ అని ఉంటాయని చెప్పాను కదా. సో వన్ ఈస్ నర్వ్స్ కోఆర్డినేషన్ and nerves coordination and the second one is hormonal coordination. ఓకే, సో ఈ రెండు మనకి ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే మనకి ఫస్ట్ నర్వ్స్ కోఆర్డినేషన్ లో మాట్లాడుకున్నట్లయితే, సో అసలు ఎన్ని రకాల నర్వ్స్ ఉన్నాయి అంటే మన బాడీలో ఎన్ని రకాల నర్వ్స్ ఉన్నాయి, దానికి ఫేమస్ సైంటిస్ట్ గ్యాలెన్, ఓకే, ఫేమస్ సైంటిస్ట్ గ్యాలెన్ తను స్టడీ చేశారు. తన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఒక కంప్లైంట్ తో వచ్చారు. అదేంటంటే ఒక రథం చారియట్ అంటే రథం పై నుంచి పడిపోయిన తర్వాత
వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది తెలియట్లేదు అనేసి తన దగ్గరకు వచ్చినప్పుడు దెన్ హీ అబ్జర్వ్ అండ్ హీ హాస్ గివెన్ ద క్లారిటీ దట్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నర్వ్స్, వన్ ఈస్ ఆఫ్ రెస్పాండింగ్ అండ్ వన్ ఈస్ ఫర్ రియాక్టింగ్, అంటే రెస్పాన్స్ అండ్ వన్ ఈస్ ఫర్ స్టిమ్యులస్. ఓకే, టూ టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయని చెప్పారు. అవి ఏంటి అంటే సెన్సరీ నర్వ్స్ ఆర్ ఎఫరెంట్ నర్వ్స్ అండ్ మోటార్ ఆర్ ఇఫరెంట్ నర్వ్స్ అని మనకి క్లారిటీ ఇచ్చారు. ఓకేనా? అయితే సో ఈ సెన్సరీ వీటికి డిఫరెన్సెస్ కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం రాయాలి? ఎఫరెంట్ నర్వ్స్ ని ఇంకొకటి మనం ఏమంటామంటే సెన్సరీ నర్వ్స్ అని, ఆర్ ఇంకొక వర్డ్ యూనిపోలార్ న్యూరాన్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము మోటార్ నర్వ్స్ అండ్ మల్టీపోలార్ న్యూరాన్ అని కూడా అనొచ్చు. మల్టీపోలార్ న్యూరాన్ ఆర్ నర్వ్ సెల్, అది ఏదైనా ఒకటే అన్నమాట. ఓకే, మళ్ళీ మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ వస్తుందేమో. న్యూరాన్ ఆర్ నర్వ్ సెల్ ఈస్ వన్ అండ్ ద సేమ్. ఓకేనా? చాలు, ఇప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఏంటి, ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు దీంతో పాటుగా మనకి ఇంకొక టైప్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి, వాటిని మనం మిక్స్డ్ నర్వ్స్ అంటాం. మిక్స్డ్ నర్వ్స్ ఆర్ అసోసియేటెడ్ నర్వ్స్. ఓకే, సో మిక్స్డ్ నర్వ్స్ ఆర్ అసోసియేటెడ్ నర్వ్స్ అంటాం. సో ఇది యొక్క రోల్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రిఫ్లెక్స్ యాక్షన్ ఆర్ రిఫ్లెక్స్ ఆర్క్. రిఫ్లెక్స్ యాక్షన్. సో రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దాన్ని మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైనా మనం సీరియస్గా, నేను లెసన్ చెప్తున్నాను, మీరు సీరియస్గా లెసన్ వింటున్నారు. ఈ టైంలో యువర్ మదర్ హ్యాస్ గివెన్, మీ మదర్ చాలా సిన్సియర్గా మీరు బాగా ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పి మీకు ఒక గ్లాస్ వేడి పాలు తీసుకొచ్చారనుకోండి, మీరు చూసుకోకుండా అంటే సడన్ గా ఇలా పట్టుకున్నారు. సో పట్టుకున్నప్పుడు అలాగే ఉంటారు, వేడిగా ఉన్నప్పుడు లేదు ఇమ్మీడియట్ గా వదిలేస్తారు కదా. సో ఆ ఇమ్మీడియట్ గా వదిలేస్తారు చూడండి, ఆ రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఎంత తక్కువ టైంలో మీరు ఆ రెస్పాన్స్ ఎంత క్విక్ గా ఉంది అనే దాన్ని మనం ఇక్కడ రిఫ్లెక్స్ యాక్షన్ అంటున్నాం అనమాట. సో దిస్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఓకే, సో దే ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్. మీకు తెలుసు కదా వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏంటంటే. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చెప్తున్నాను చూడండి. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, వాలంటరీ అంటే విచ్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మూవింగ్ మై హ్యాండ్స్ హియర్ అండ్ దేర్. సో ఇప్పుడు నేను ఇలాగే ఉంచుకోవాలంటే ఉంచుకుంటాను, కానీ నేను రెస్పిరేషన్ వద్దు, ఇప్పుడు రెస్పిరేషన్ వద్దు, ఇప్పుడు నేను లెసన్లో బిజీగా ఉన్నాను ఆగమంటే ఆగుతుందా? లేదు కదా. సో అవి అలాంటి ప్రాసెస్లు, మెటబాలిక్ ప్రాసెస్ లైక్ సర్క్యులేషన్, డైజెషన్, లైక్ ఎక్స్క్రిషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్ అవర్ బాడీ, ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్ కిందకు వస్తాయి. అండ్ దిస్ రిఫ్లెక్స్ యాక్షన్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్వాలంటరీ యాక్షన్. ఓకేనా? అయిపోయింది. అయితే మనకి రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏంటంటే, ఫస్ట్ జస్ట్ ఇమాజిన్ హియర్ ఏదో ఒక నెయిల్ ఉంది. ఓకే, షార్ప్ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఓకే, సో షార్ప్ ఆబ్జెక్ట్ వెన్ యూ స్టెప్ ఆన్, ఇక్కడ వస్తుంది వెన్ యూ స్టెప్ ఆన్ షార్ప్ ఆబ్జెక్ట్, ఏం చేస్తావు? అలాగే ఉంచుతావా? ఉంచం కదా. సో అక్కడ మనం ఏం చేస్తాము? ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడైనా మనకి షార్ప్ ఆబ్జెక్ట్ మీద పెట్టినప్పుడు ఏం చేస్తాము? అక్కడ నుంచి మనకు ఒక సెన్సేషన్ అనేది వస్తుంది కదా. ఆ సెన్సేషన్ ఎవరు తీసుకెళ్తున్నారు? ఏ నర్వ్స్ తీసుకెళ్తాయి అంటే సెన్సరీ నర్వ్స్. ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే స్పైనల్ కార్డ్కి. సో స్పైనల్ కార్డ్లో ఎలాంటి న్యూరాన్స్ ఉంటాయి అంటే అసోసియేటెడ్ న్యూరాన్స్. ఏముంటాయి? అసోసియేటెడ్ న్యూరాన్స్ ఆర్ ఇంటర్ న్యూరాన్స్ అనేనా అనొచ్చు. సో ఈ అసోసియేటెడ్ న్యూరాన్స్ ఆర్ ఇంటర్ న్యూరాన్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వస్తుంది? త్రూ మోటార్ నర్వ్స్ ఇట్ రీచెస్ టు ద ఎఫెక్టెడ్ పార్ట్. ఓకే, అక్కడి నుంచి మనము హ్యాండ్స్ అనేది తీసేస్తాం అనమాట. ఇప్పుడు అర్థమైందా? స్టిల్ ఎనీ డౌట్ హియర్? ఓకే, సో వెన్ యూ స్టెప్ ఆన్ షార్ప్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే బ్లాంక్స్, ఇక్కడ ఇది బ్లాంక్ ఇచ్చేసి ఇది బ్లాంక్ ఇచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని అడగొచ్చు. అంటే సింపుల్, మనకి ఏదైనా వస్తువు అంటే ముళ్ళు లాంటిది మనం కాలేసిన ముళ్ళ మీద కానీ, లేదంటే మనం ఏదైనా వేడి వస్తువులు పట్టుకున్నప్పుడు కానీ ఏమవుతుంది అంటే సింపుల్గా మనం హ్యాండ్ అనేది వెనక్కి తీస్తాం. ఆ వెనక్కి తీసినప్పుడు ఉన్న తక్కువ టైంలో ఏం ప్రాసెస్ జరుగుతుంది మన బాడీలో అనేది మనకి రిఫ్లెక్స్ యాక్షన్ అనమాట. సో మనకి సెన్సరీ నర్వ్స్ అనేది అంటే స్కిన్ కదా, స్కిన్ అనేది సెన్స్ ఆర్గన్ కదా. సో ఇక్కడ స్కిన్ నుంచి మనకి
ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది అంటే స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. నార్మల్గా ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్ నుంచి అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి ఎఫెక్టెడ్ పార్టీకి మనకి నార్మల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ కానీ ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఏంటంటే దే ఆర్ ఇమ్మీడియట్ యాక్షన్స్ టు బి టేకెన్. ఓకే, దే ఆర్ ద ఇమ్మీడియట్ యాక్షన్స్ టు బి టేకెన్. అలాంటప్పుడు స్పైనల్ కార్డ్కి వెళ్ళి మళ్ళీ స్పైనల్ కార్డ్ నుంచి మనకి బ్రెయిన్కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ స్పైనల్ కార్డ్కి వచ్చి ఇట్లా రావాలంటే టైం పడుతుంది కదా. ఈ టైంలో మనకి అంత చేయంత కాలిపోతుంది కదా. సో అందుకని దీస్ ఆర్ ద ఇమ్మీడియట్ యాక్షన్స్ టు బి టేకెన్. సో ఇక్కడ మనకి స్పైనల్ కార్డ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో స్పైనల్ కార్డ్లో ఉన్న అసోసియేటెడ్ న్యూరాన్స్ ఆర్ ఇంటర్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో దే అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ ఇస్ ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ టు బి టేకెన్ ఆర్ నాట్ అనేది. అకార్డింగ్లీ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి సెంట్ టు ద motor nerves and from the motor nerves it goes to the affected part and then immediately we will take out our hand from the hot object. So ఈ ప్రాసెస్ క్విక్ గా జరుగుతుంది అనమాట. దట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటున్నాము రిఫ్లెక్స్ యాక్షన్. అండ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ ని మనము రిఫ్లెక్స్ ఆర్క్ అంటాము. వాట్ ఈస్ దట్? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్. సో రిఫ్లెక్స్ యాక్షన్ అన్నప్పుడు మీరేం రిఫ్లెక్స్ యాక్షన్ సో మీరేం రాయాలి? సో ఇట్ ఈస్ అన్ ఇన్వాలంటరీ యాక్షన్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఫ్లో చార్ట్ డ్రా చేసుకుని అండ్ ఇఫ్ ది ఆస్క్ అబౌట్ ద రిఫ్లెక్స్ ఆర్క్ ఇది ఈ డెఫినేషన్ రాయాలి. రిఫ్లెక్స్ ఆర్క్. ఇది క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామా? దట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ మనకి నైన్త్ చాప్టర్లో నైన్త్ క్లాస్లో మనకి కనెక్టింగ్ టిష్యూస్ ఎపిథీలియల్ టిష్యూస్ మస్క్యులర్ టిష్యూస్ అండ్ నర్వస్ టిష్యూస్ ఉన్నాయి మనకి. మన థర్డ్ చాప్టర్ యానిమల్ టిష్యూస్లో. సో అక్కడ మనం నర్వ్స్ టిష్యూస్లో డిస్కస్ చేసుకున్నాము స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. అండ్ అగైన్ ఐ విల్ బి డూయింగ్ ద డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద పార్ట్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ఓకేనా. సో ఇక్కడ మనము ఒక సెల్ బాడీని డ్రా చేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక ఎండ్ అనేది మనం కొంచెం ఇలాంగేటెడ్ గా డ్రా చేస్తాము. దాన్ని మనం యాక్సాన్ అంటాము. సో ఇక్కడ నుంచి మనకి యాక్సాన్ నుంచి చెట్టుకి కింద రూట్లు ఉన్నట్టు ఇక్కడ కొంచెం ఎండ్స్ ఉంటాయి. వాటిని మనం నర్వ్ టెర్మినల్స్ అంటాము. ఇక్కడ ఇలా పెడుతున్నాను కదా. సో వీటిని మనం సినాప్టిక్ నర్వ్ అంటాము. అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కంపల్సరీ మనకి నర్వ్ సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యూక్లియస్ తో పాటుగా నిసెల్స్ గ్రాన్యూల్ అండ్ సైటోప్లాజం ఉంటుంది. దాన్ని మనం న్యూరోప్లాజం అంటాము. అండ్ ఇక్కడ మనకి స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని మనం డెండ్రైట్స్ అంటాము. ఓకేనా. ఒక్కొక్క పార్ట్ డ్రా చేసినప్పుడు ఆ పార్ట్ గురించి వచ్చేసేయాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ఏదైతే యాక్సాన్ ఉందో విచ్ ఇస్ కవర్డ్ విత్ మైలిన్ షీత్ లీవింగ్ ద గ్యాప్స్ ఇన్ బిట్వీన్ వాటిని మనం రాన్వియర్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అని కూడా అనొచ్చు. అండ్ దీస్ myelin sheath is made up of a squam cells, a fatty material called squam cells. ఎందుకు ఫ్యాటీ మెటీరియల్ తో కవర్ అయ్యి ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్కి వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వకుండా ఉన్నట్టుగా అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైప్ లైన్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు డ్రైనేజ్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ అనుకుందాం. సో పైప్ లైన్ లేకుండా అలా ఓపెన్ గా ఉందనుకో అన్ని అంటే డ్రైనేజ్ వాటర్ కానీ ఈ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలా పడితే అలా వచ్చేస్తాయి కదా. ఇట్ మిక్స్అప్ విత్ అదర్ ప్యూర్ వాటర్ కదా. సో అందుకనే మనకి పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ మనకి నర్వ్ సెల్స్ అనేవి ఈ మైలిన్ షీత్ తో కవర్ అవ్వడం వలన ఇన్ఫర్మేషన్ అనేది అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా దాని యొక్క ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఇమ్మీడియట్ గా చేరుతుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మైలిన్ షీత్. అండ్ ఇక్కడ మనకి నర్వ్ సెల్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద మైలిన్ షీత్. అంటే మైలినేటెడ్ న్యూరాన్స్ అండ్ నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ అంటాం. మైలినేటెడ్ న్యూరాన్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ కవర్డ్ విత్ మైలిన్ షీత్ అండ్ నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్. నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ కి షీత్ ఉండదు. ఇది క్లియర్ కదా. ఇప్పుడు సో ఇప్పుడు మనకి ఏముంది దీన్ని ఏమంటున్నాము సైటోన్ ఆర్ సెల్ బాడీ అండ్ దీన్ని మనం అంటున్నాము యాక్సాన్ అండ్ దీన్ని మనం అంటున్నాము నర్వ్ టెర్మినల్. అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సో దీస్ ఆర్ కాల్డ్ డెండ్రైట్స్ అండ్ దిస్ ఈజ్ వాట్ కాల్డ్ న్యూక్లియస్ అండ్ వీటిని నిసిల్స్ గ్రాన్యూల్స్ అంటున్నాము. నిసిల్ granules and here comes the axon already డ్రా చేసాం కాబట్టి దీన్ని మైలిన్ షీత్ అందాము. మైలిన్ షీత్
మైలిన్ షీత్ ఇక్కడ మనకి డాట్స్ పెట్టాను కదా, దాన్ని మనం స్క్వాన్ సెల్స్ అనుకుందాము. స్క్వాన్ సెల్స్. అండ్ దీన్ని మనం సినాప్టిక్ నాబ్ అందాము. సినాప్టిక్ నాబ్. అండ్ ఎక్కడైతే మనకి గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ని మనం అంటున్నాము నోడ్స్ ఆఫ్ రాన్వియర్. నోడ్స్ ఆఫ్ రాన్వియర్. ఓకేనా. సో ఇవన్నమాట. సో ఇప్పుడు మీకు స్ట్రక్చర్ కూడా అర్థమైంది కదా. సో ఏంటి ఏ పార్ట్ అనేది. సో సైటోను, యాక్సోను, నర్వ్ టెర్మినల్. అయితే ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ మనకి, సినాప్స్ అని. వాట్ ఈస్ దట్? సినాప్స్. సో సినాప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక నర్వ్ సెల్ ఇలా ఉంది. ఓకే. సో డెండ్రైట్స్ ఉన్నాయి. ఒక నర్వ్ సెల్ యొక్క సైటోన్ అనుకుందాం ఇది. అండ్ ఇట్ ఈస్ కవర్డ్, అంటే దీనికి ఇంకొకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇలా ఈ డెండ్రైట్స్ తోని. అంటే డైరెక్ట్ కనెక్షన్, ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ ఏమి ఉండదు. త్రూ ద గ్యాప్ లాగానే, అంటే త్రూ నర్వ్ ఇంపల్స్, ఎలక్ట్రికల్ ఇంపల్స్ ద్వారానే ఈ రెండు నర్వ్ సెల్స్ అనేది ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో త్రూ ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఇది ఒకటి. డెండ్రైట్స్ టు డెండ్రైట్స్ కావచ్చు, లేదంటే ఈ డెండ్రైట్స్ నుంచి ఇంకొక నర్వ్ సెల్, ఇక్కడ నర్వ్ సెల్ ఉంది అనుకుందాము, ఇది యాక్సాన్ అనుకుంటే దీని యొక్క టెర్మినల్స్ ఉన్నాయి కదా. సో వీటికి కనెక్షన్. ఓకేనా. బ్లూ కలర్ విజిబుల్ గా ఉందా? ఓకేనా. సో దీన్ని మనం ఈ జంక్షన్ ని కలిపితే సినాప్స్ అంటాం. అది ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి, వన్ నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్ పాస్ అవ్వడానికి. అండ్ అది మనకి ఎంత స్పీడ్ గా వెళ్తుందో తెలుసా? దట్ ఈస్ 100 meters per second. అంత స్పీడ్. ఇది ఆబ్జెక్టివ్ పర్పస్ ఇంపార్టెంట్. ఓకే. సో ద నర్వ్ ఇంపల్స్ అనేది మనకి 100 meters per second అంత స్పీడ్ గా వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి అంతా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ పాయింట్ మిస్ అయ్యాము? ఈ నర్వ్ సెల్స్ లో మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి? మోర్ దాన్ 10 million న్యూరాన్స్ ఉన్నాయి కదా. సో అయితే ఈ న్యూరాన్స్ ఎప్పుడైతే మనకి ఏదైనా డ్యామేజ్ అయ్యింది అనుకోండి, కొత్త న్యూరాన్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఎందుకు అంటే దే ల్యాక్ సెంట్రియోల్. అంటే ల్యాక్ అంటే దే డు నాట్ హ్యావ్ సెంట్రియోల్స్. అందుకే సెల్ డివిజన్ జరగదు. కొత్త సెల్స్ అనేవి మనకి ఇప్పుడు ఎపిడర్మిస్ లో సెల్స్ పోయినాయి అనుకోండి, స్కిన్ సెల్స్, కొత్త సెల్స్ అనేవి వస్తాయి కదా. కానీ నర్వ్ సెల్స్ లో అలా ఉండదు అనమాట. సో న్యూ సెల్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వవు బికాస్ ల్యాక్ ఆఫ్ సెంట్రియోల్స్. మనకి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతారు. ఓకే. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్స్ క్లియర్ కదా అందరికి, రైట్? నర్వ్ సెల్ గురించి మనకి తెలిసింది. అయితే మనకి ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ అనుకున్నాం కదా, యూనిపోలార్, మల్టీపోలార్ న్యూరాన్, యూనిపోలార్ ఆ సెన్సరీ న్యూరాన్. సెన్సరీ న్యూరాన్ అంటే మళ్ళీ ఒక్కసారి నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. సెన్సరీ న్యూరాన్ ఆర్ ఎఫరెంట్ న్యూరాన్. ఎఫరెంట్ అంటే ఎప్పుడు కూడా టువర్డ్స్ ఆర్గన్స్, మేబీ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ హార్ట్ ఆర్ ఎనీథింగ్. అండ్ సెన్సరీ అనుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇస్ మోటార్ న్యూరాన్స్. వీటిని మనం ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాము. దీస్ ఆర్ అవే ఫ్రమ్ ద ఆర్గన్స్. ఇన్ఫర్మేషన్ ని ఆర్గన్స్ నుంచి బయటికి తీసుకెళ్తాయి. వాటిని మనం మోటార్ న్యూరాన్స్ అంటాం. అయితే ఇక్కడ మనము ఒక చిన్న, ఎప్పుడైనా మనకి ఇక్కడ ఇక్కడ కొంచెం క్లారిటీ ఉండాలి మనకి. ఓకే. సో దానికోసం ఒక చిన్న ట్రిక్ ఇక్కడ చూడండి. ఓం సాయి అని ఉంది కదా. సో ఓం అంటే ఏంది? అవుట్ గోయింగ్. మోటార్, ఎఫరెంట్. అవుట్ గోయింగ్ అంటే ఆర్గన్స్ నుంచి బయటికి వెళ్ళడం కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే సెన్సరీ, ఎఫరెంట్, ఇన్వర్డ్స్ అంటే టువర్డ్స్ ఆర్గన్స్ అంటున్నాం కదా. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఆబ్జెక్టివ్స్ లో కానీ 2 marks క్వశ్చన్స్ వచ్చినప్పుడు కానీ మీకు ఈజీగా ఉంటుంది. చలోగా క్లియర్ కదా. ఇప్పుడు మనం వెళ్దాము మన ఫ్లో చార్ట్. సో నర్వస్ సిస్టంలో, ఓకే, సో నర్వస్ సిస్టంలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అండ్ హియర్ కమ్స్ ద పిఎన్ఎస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అండ్ ఇక్కడ మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఆటోనోమస్ నర్వస్ సిస్టంలో మళ్ళీ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వ్స్ ఉంటాయి. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకేనా. సో సోమాటిక్ నర్వస్ సిస్టంలో క్రీనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. అయిపోయింది. ఇప్పుడు మనము సిఎన్ఎస్ అనుకున్నాం కదా. సో ఈ సిఎన్ఎస్ లో మేజర్గా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటాయి. ఈ బ్రెయిన్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి
ఇక్కడ రాస్తున్నా చూడండి, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. కొంతమంది ప్రొనౌన్సియేషన్ హైండ్ బ్రెయిన్ అని చదువుతారు. ఓకే, సో ప్రొనౌన్సియేషన్ ఓకే. సో ఇక్కడ మనము ఫోర్ బ్రెయిన్ లో మళ్ళీ పార్ట్స్ ఉన్నాయి. అదేంటంటే సెరిబ్రమ్ అండ్ డైఎన్సెఫలాన్. దీంతో పాటు మనకి ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ కూడా ఉంటాయి. మనకి ఫోర్ బ్రెయిన్ లోనే ఉంటాయి. అండ్ మిడ్ బ్రెయిన్ లో మనకు వచ్చేసేటప్పటికి, సో ఇక్కడ మనకి ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ తో పాటు సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అయిపోయింది కదా, సో సైట్ హియరింగ్ కి సంబంధించిన నర్వ్స్ ఉంటాయి. ఓకేనా, డిస్కస్ చేద్దాం క్లియర్ గా. అండ్ హిండ్ బ్రెయిన్ లోకి వచ్చేటప్పటికి మెడుల్లా అబ్లాంగేటా, పాన్స్ వెరోలి అండ్ సెరిబ్రమ్ అయిపోయింది కదా, ఇక్కడ మనకి సెరిబెలం ఉంటుంది. సో ఇప్పుడు మనము వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు మీకు ఫ్లో చార్ట్ ఉంది కదా, ఎక్కడ మనము ఫోర్ బ్రెయిన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? సెరిబ్రమ్, డైఎన్సెఫలాన్, ఆల్ఫాక్టరీ లోబ్స్ గుర్తుకు రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకుందాము? ఫోర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బ్రెయిన్ యావరేజ్ గా వచ్చేసి 1400 grams ఉంటుంది. అండ్ ఇట్ యూటిలైజెస్ 20% ఆఫ్ ద ఆక్సిజన్. ఓకే, అండ్ వెయిట్ వచ్చేటప్పటికి ఇట్ టేక్స్ నియర్లీ 2.2% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ జనరల్ గా. ఓకేనా, సో ఇది మనకి ఇక్కడ బ్రెయిన్ అనేది 3 layers తో కవర్ చేయబడి ఉంటుంది. ప్రొటెక్షన్ ఫస్ట్ మనకి క్రేనియం ఉంటుంది, అవుట్ సైడ్ లేయర్, సో స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని తర్వాత మనకి 3 layers అంటే మెనింజెస్ ఉంటాయి. ఇవి మనకి ప్రొటెక్షన్ అన్నమాట. సో ఆ మెనింజెస్ పేర్లు ఏంటి అంటే డ్యూరా మ్యాటర్, అరకినాయిడ్ మెంబ్రెయిన్ అండ్ పయా మ్యాటర్. ఈ 3 మెనింజెస్ అనమాట. ఈ 3 మెనింజెస్ ప్లస్ మనకి క్రేనియం అనేది మనకి బ్రెయిన్ కి ప్రొటెక్షన్ చేస్తాయి. అయితే ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్యలో మనకి ఒక సిఎస్ఎఫ్ ఉంటుంది, అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. వాట్ ఈస్ దట్? Cerebrospinal fluid, which gives the nourishment to the nerve cells along with giving protection to the brain. క్లియర్ కదా? అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రెయిన్ లో మనకి సెరిబ్రమ్ ఉంటుంది కదా. సో సెరిబ్రమ్ వచ్చేటప్పటికి, సో షాల్ ఐ రైట్ ఇన్ ద నెక్స్ట్ పేజ్? ఓకే, ఇక్కడ మనం మాట్లాడుకుందాము సెరిబ్రమ్ వచ్చేటప్పటికి మనకి 2 parts గా ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ గా డివైడ్ అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్. ఓకేనా, సో ఇక్కడ ఈ 2 cerebral hemispheres, they are joined by the part called corpus callosum. And each hemisphere is divided into 4 lobes. ఓకేనా, ఈచ్ హెమిస్పియర్ ఏదైతే రైట్ లెఫ్ట్ రెండు కూడా, ఈచ్ హెమిస్పియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 lobes. ఓకే, 4 lobes. అది దేని వలన అంటే మనకి బ్రెయిన్ సర్ఫేస్ అనేది స్మూత్ గా ఉండదు. ఇట్ విల్ బి హ్యావింగ్ ద రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ లైక్ దిస్. వీటిని మనం గైరీ అని అండ్ డిప్రెషన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం సల్సీ అని అంటాం. సో బికాస్ ఆఫ్ దిస్ రిడ్జెస్ అండ్ గ్రూవ్స్, ఈచ్ సెరిబ్రల్ హెమిస్పియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 lobes. సో వాట్ ఆర్ దీస్ 4 lobes అంటే, దీస్ ఆర్ ఫ్రంటల్, టెంపరల్, parietal and occipital lobes. సో ఈ 4 lobes ఈవెన్ మనకి రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ లో ఉంటాయి, లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ లో ఉంటాయి. ఈచ్ లోబ్ ఈస్ హ్యావింగ్ పర్టికులర్ ఫంక్షన్. ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు మనకి నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ మెనింజెస్ అనుకున్నాం కదా. సో ఇంకేం పాయింట్స్ ఉన్నాయి మనకి మిస్ అయ్యాం ఇక్కడ? We covered everything. Now, functions of the cerebrum. ఏంటి మెయిన్ ఫంక్షన్? ఏంటి cerebrum యొక్క మెయిన్ ఫంక్షన్? సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద cerebrum? మనం ఇప్పుడు మీరు వింటున్నారు, విన్న తర్వాత అలా మర్చిపోం కదా, మనం గుర్తుపెట్టుకుంటాం కదా. సో మెమరీ పవర్, లాజికల్ థింకింగ్
థింకింగ్ అన్ని మనకి లాజికల్ థింకింగ్ ఆర్ క్రిటికల్ థింకింగ్ ఇలాంటి మెమరీ బేస్డ్ థింగ్స్ అన్ని కూడా మనకి సెరిబ్రమ్ అనేది మనకి చేస్తుంది బ్రెయిన్ లో. ఇట్ ఈస్ అ లార్జెస్ట్ పార్ట్. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ మనకి ఆబ్జెక్టివ్స్ లో కానీ మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అదేంటి అంటే కలర్ ఆఫ్ ద బ్రెయిన్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ లో ఉంటుంది బ్రెయిన్ కలర్. అండ్ ఇన్సైడ్ వచ్చేటప్పటికి వైట్ లో ఉంటుంది. ఎందుకు? వై సో? ఇక్కడ మనకి గ్రే కలర్ ఇస్ బికాస్ ఆఫ్ ద cyton కాదు, cyton cell bodies, and white color is because of the myelinated sheath of the axon. Myelinated sheath present on the axon. క్లియరా? అయితే ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ ఏంటో అయిపోయింది. సో దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇందులో ఏమున్నాయని చెప్పుకున్నాము, ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ కదా. సో ఫోర్ బ్రెయిన్ లో ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అంటే విచ్ గివ్స్ ద సెన్సేషన్ ఆఫ్ స్మెల్. సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అవి కూడా మనకి ఫోర్ బ్రెయిన్ లోనే ఉంటాయి. అండ్ హియర్ కమ్స్ ద డైఎన్సెఫలాన్. Diencephalon is which controls the emotions like anger, feeling hungry. ఇవన్నీ కూడా మనకి డైఎన్సెఫలాన్ చెక్ చేస్తుంది. అండ్ ఇంకా మనకి ఈ డైఎన్సెఫలాన్ లో ఇంకా మనకి హైపోథాలమస్ ఉంటుంది. సో దిస్ హైపోథాలమస్ అండ్ ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే దిస్ హైపోథాలమస్ కంట్రోల్స్ ద పిట్యూటరీ గ్లాండ్. సో దీన్ని మనం మాస్టర్ గ్లాండ్ అంటాము. పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటాము. ఇక్కడ రాసిన చూడండి, హైపోథాలమస్ controls master gland that is pituitary. Clear? Yes. ఓకే. సో ఇక్కడ మనకి హైపోథాలమస్ అనేది మనకి మాస్టర్ గ్లాండ్. ఈ హైపోథాలమస్ అనేది మన బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఇంతవరకు మనం ఫోర్ బ్రెయిన్ లో సెరిబ్రమ్, డైఎన్సెఫలాన్, ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అయిపోయింది. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ చూసుకున్నట్లయితే మిడ్ బ్రెయిన్ లో మనకి ఎలాంటి ఉంటాయని చెప్పుకున్నాము అంటే విచ్ కంటైన్స్ సెన్సేషన్ ఆఫ్ ఇది సెన్సేషన్ ఆఫ్ సైట్ అండ్ హియరింగ్ కి సంబంధించి ఈ మిడ్ బ్రెయిన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏముంది మనకి సెరిబెలం కదా. సో హిండ్ బ్రెయిన్ లో సెరిబెలం. ఈ సెరిబెలం కూడా మనకి ఏదైతే సెరిబ్రమ్ డివైడ్ అయిందో టూ హెమిస్పియర్స్ లాగా, లార్జ్ టూ హెమిస్పియర్స్, ఇలాగే మనకి రైట్ సెరిబెల్లార్ హెమిస్పియర్స్ అండ్ లెఫ్ట్ సెరిబెల్లార్ హెమిస్పియర్స్ లాగా డివైడ్ అవుతుంది. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ కంట్రోల్స్ వాలంటరీ యాక్షన్స్ ఇనిషియేటెడ్ బై ద సెరిబ్రమ్. అండ్ ఇది దీని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పటికే మనకి ఆబ్జెక్టివ్స్ లో విచ్ కంట్రోల్స్ ద బ్యాలెన్స్ అండ్ పోస్చర్. సో ఇది అందుకే మనకి ఎవరైనా తాగి అంటే డ్రింక్ మందు తాగిన వాళ్ళు సరిగా నుంచోలేరు, ఎందుకంటే వాళ్ళలో సెరిబెలం అనేది సరిగా పనిచేయదు. ఓకే, అందుకే దే కెనాట్ స్టాండ్ ప్రాపర్లీ. Okay, so which part will be affected in the people, which part of the brain won't work when they drink alcohol and all? That is a cerebellum. Okay, which gives balanced posture. ఇక్కడ మనకి cerebellum తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి medulla oblongata. So ఈ medulla oblongata next it continues to form the spinal cord. Okay, so and ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే which controls all the involuntary actions like all vasomotor activities. అంటే బ్లడ్ వెసల్స్ కాంట్రాక్ట్ అవ్వడము, డైలేట్ అవ్వడము, డిపెండ్స్ ఆన్ ద బ్లడ్ ఫ్లో అండ్ రెస్పిరేషన్. ఇవన్నీ కూడా మనకి ఎవరు కంట్రోల్ చేస్తారంటే మెడుల్లా ఆబ్లాంగేటా కంట్రోల్ చేస్తారు. ఓకేనా, అందుకే మనకి మెడుల్లా ఆబ్లాంగేటా ఎక్కడ ఉంటుంది, ఈ రీజియన్ లో కదా మనకి. అందుకే ఆ రీజియన్ లో మనం ఎవరినైనా గట్టిగా కొట్టకూడదు అంటాం, ఎందుకంటే అక్కడ కనుక కొట్టినట్టయితే మనం మెయిన్ మెటబాలిక్ ప్రాసెస్ అన్ని ఆగిపోతాయి కదా. సో పర్సన్ విల్ డై ఇమ్మీడియట్లీ. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఒక్కసారి పిక్చర్ డ్రా చేసుకుందాము ఒకసారి. సో పిక్చర్ డ్రా చేసుకుంటే మళ్ళీ సేమ్ పాయింట్స్ ని రికలెక్ట్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము, ఇక్కడ నుంచి ఇక్కడ గీసుకుందాము, అండ్ ఇక్కడ
ఇది ఏంటంటే కార్పస్ క్యాలోజమ్. ఓకేనా. సో దీనిపైన మళ్ళీ ఇలా తీసుకొచ్చేసి కొంచెం ఇక్కడికి అండ్ ఇలా ఇలా డ్రా చేసుకోవాలి. దీన్ని కింద తీసేసుకోవాలి. ఓకేనా. సో దీన్ని కొంచెం ఇక్కడ తీసుకొచ్చాను చూడండి. దీని కిందకి తీసుకొచ్చుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కొంచెం పైకి. సో ఇక్కడ అయిపోయిందా. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చినాక పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఇది ఈ షేప్ ఇంకెందుకు వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ మనకి లేయర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, 3 లేయర్స్. ఆ 3 లేయర్స్ని డ్రా చేసుకోండి. సో 3 లేయర్స్ ఏంటి, ఒకటి క్రేనియం అంటే మిగతా 3 మెనింజెస్, అంటే టోటల్ 4 లేయర్స్ డ్రా చేసుకోండి ఇక్కడ నీట్గా. కొంచెం నాకు ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు, మీరు నీట్గా డ్రా చేయండి. మనకి డయాగ్రామ్స్ అని ఒక సెషన్ చేశాను, అందులో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో అది కూడా చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. అండ్ ఇది మనకి రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ స్మూత్గా ఉండదు అనుకున్నాం కదా, సో అందుకోసం మనం ఇలా కర్వ్స్ డ్రా చేసుకున్నాం. ఓకేనా. సో ఇదేంటి మనకి ఇక్కడ క్రేనియం, ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ క్రేనియం అనమాట. దాని కింద ఉంటాయి మెనింజెస్, మనకి మెనింజెస్. అండ్ దాని తర్వాత ఈ ఫస్ట్ పార్ట్ లార్జెస్ట్ పార్ట్ని ఏమంటున్నాము, సెరిబ్రమ్. ఇదేదైతే ఉందో దీని మీద మళ్ళీ ఒక లైన్ ఇలా తీసుకొని ఇలా చేసుకోండి. దీన్ని మనం అంటున్నాము సెరిబెలం. అండ్ ఇది ఉంది కదా, సో ఈ రాంబైడల్ షేప్, దీన్ని మనం మిడ్ బ్రెయిన్ అంటున్నాము. అండ్ ఇక్కడ మనకి ఉంది కదా, సో దీన్ని మనం కార్పస్ క్యాలోజమ్ అంటున్నాము. కార్పస్ క్యాలోజమ్. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ లాస్ట్కి వచ్చింది కదా, సో దీన్ని మెడుల్లా అబ్లాంగేటా. ఓకేనా. అండ్ దీన్ని మనం పిట్యూటరీ గ్లాండ్. అంతే. సో సింపుల్. ఇదంతా అయిపోయింది, కానీ నేను ఒకటి మర్చిపోయాను. అదేంటి అంటే దిస్ ఇస్ వాట్ కాల్డ్ హెడ్డింగ్ హ్యూమన్ బ్రెయిన్. ఓకేనా. సో ఇది మెన్షన్ చేయాలి, లేదంటే మార్క్స్ పోతే హాఫ్ మార్క్ అయినా తీసేస్తారు. సో మెయిన్గా ఆ డయాగ్రామ్ ఏం డ్రా చేసాం అనేది. సో మనకి ఇప్పుడు సిఎన్ఎస్లో ఓన్లీ బ్రెయిన్ గురించి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోవాలి అంటే, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు బ్రెయిన్ అయిపోయింది కదా, మనం స్పైనల్ కార్డ్కి వచ్చేసాం. సో స్పైనల్ కార్డ్లో మనకి లెంత్ వచ్చేటప్పటికి 45 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మెడుల్లా ఆబ్లాంగేటా నుంచి మనకి మెడుల్లా ఆబ్లాంగేటా నుంచి లంబార్ రీజియన్ వరకు ఉంటుంది. నియర్లీ 45 సెంటీమీటర్స్ లాంగ్. అండ్ దీనికి ఇప్పుడు మనకి బ్రెయిన్కి అయితే మెనింజెస్ ఉన్నాయి, క్రేనియం ఉంది. మనకి స్పైనల్ కార్డ్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అంటే వర్టిబ్రల్ కాలం. మనకి టోటల్గా 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ అనేవి ఉంటాయి. అండ్ కలర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఆపోజిట్ లో ఉంటుంది బ్రెయిన్ కి, స్పైనల్ కార్డ్ కి. అవుట్ సైడ్ వచ్చేసి మనకి వైట్ ఉంటుంది. అవుట్ సైడ్ ఇట్ ఈస్ వైట్ కలర్ అండ్ ఇన్సైడ్ ఇట్ ఈస్ గ్రే కలర్. ఆపోజిట్ టు ద బ్రెయిన్ ఉంటుంది అనమాట. ఇన్సైడ్ ఇట్ ఈస్ గ్రే కలర్. అండ్ ఏదైతే మనకి ఇక్కడ ఈ వర్టిబ్రల్ కాలం ఉంటుందో దాంతో పాటుగా మనకి స్పైనల్ కార్డ్ లో కూడా మెనింజెస్ ఉంటాయి. మెనింజెస్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, సిఎస్ఎఫ్. ఈ సిఎస్ఎఫ్ అనేది మనకి ఇక్కడ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది, ప్లస్ నరిష్మెంట్ ఇస్తుంది. ఓకేనా. సో ఇది క్లియర్. అంటే ఇక్కడ మనకి ఈ స్పైనల్ కార్డ్ యొక్క రోల్ ఏంటి, అంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్, బ్రెయిన్ లేకపోతే మనిషి చనిపోతారు అని. కానీ ఇక్కడ మనకి ఫేమస్ సైంటిస్టులు లియోనార్డో డావిన్సీ అండ్ స్టీఫెన్ హేల్స్, వీళ్ళిద్దరూ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సైంటిస్ట్ నేమ్ షుడ్ బి క్యాపిటల్. ఓకే. సో స్టీఫెన్ హేల్స్. సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఓకే, సో ఒక ఫ్రాగ్ ని కట్ చేసినప్పుడు దాని హెడ్ ని రిమూవ్ చేసినప్పుడు ఆ బాడీ అనేది ఇంకా షేక్ అవుతూనే ఉంది కొంచెం సేపటి వరకు. ఎందుకు అలా? హెడ్ లో బ్రెయిన్ ఉంటుంది కదా, వితౌట్ బ్రెయిన్ ఆల్సో ఇట్ ఇస్ అలైవ్ ఫర్ సమ్ టైమ్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే స్పైనల్ కార్డ్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఆ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఎలాంటప్పుడు మనకి స్పైనల్ కార్డ్ హెల్ప్ చేస్తుంది అంటే రిఫ్లెక్స్ యాక్షన్స్ లో. ఓకే. సో బికాస్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ మనం చాలా వరకు కొన్ని డేంజరస్ సిచ్యుయేషన్ లో నుంచి బయటపడగలుగుతున్నాము. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ విచ్ కంట్రోల్స్ ద రిఫ్లెక్స్ యాక్షన్స్. ఇది ఒకటి. ఇది కాకుండా నార్మల్ గా ఏమవుతుంది, విచ్ passes the information from the organs to the brain and receives the information from brain and sends to the organs. సో ఇది కూడా దీని మేజర్ వర్క్ అనమాట.
ఓకేనా. సో ఇది క్లియర్ కదా. అండ్ మనకి వచ్చేసేటప్పటికి నెక్స్ట్ పిఎన్ఎస్. పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో మనకి 2 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వన్ ఈజ్ సోమాటిక్ నర్వస్ సిస్టమ్. సోమాటిక్ నర్వస్ సిస్టమ్ ఇందులో మనకి క్రేనియల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్. క్రేనియం అంటే గుర్తుపెట్టుకోండి, మనకి హెడ్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా హెడ్ కి. సో అవి వచ్చేసి మనకి 12 పేర్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ పర్పస్ ఈ పేర్స్ ఎన్ని అనేది. అండ్ స్పైనల్ నర్వ్స్ వచ్చేసి మనకి 31 పేర్స్ ఉంటాయి. 31 పేర్స్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఈ సోమాటిక్ నర్వ్ పిఎన్ఎస్ అనేది ఇట్ కంట్రోల్ సమ్ వాలంటరీ అండ్ సమ్ ఇన్వాలంటరీ. దీనికి మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మనకి ఏదైనా డార్క్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా ఏది కనబడదు, కానీ కొంచెం సేపు అయిన తర్వాత మనం కొంచెం వీ కెన్ సీ సంథింగ్, ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది అని మనం చూడగలుగుతున్నాం. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పిఎన్ఎస్. ఓకేనా. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ చూపిస్తాను. ఓకే. సో లేటర్ వెన్ ఐ షో ద టెక్స్ట్ బుక్ అప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. రిఫ్లెక్స్ యాక్షన్ లో టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ చూసినప్పుడు సైంటిస్టులు ఆ యానిమల్ ని డార్సల్ హార్న్ సైడ్ పోక్ చేసినప్పుడు, అంటే పిన్తోని నీడిల్తో గుచ్చినప్పుడు యానిమల్ అనేది ఎలాంటి రెస్పాన్స్ చూపదు, కానీ వెంట్రల్ హార్న్ దగ్గర గుచ్చినప్పుడు మాత్రం యానిమల్ ఈజ్ రెస్పాండింగ్ ఇమ్మీడియట్లీ. అంటే ఎలాంటి నర్వ్స్ ఉన్నాయి వెంట్రల్ హార్న్ లో అంటే మోటార్, అండ్ డార్సల్ హార్న్ లో ఎలా ఉన్నాయంటే సెన్సరీ నర్వ్స్ ఉన్నాయని మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. సో మెనీ సైంటిస్ట్ వర్క్డ్ ఆన్ దట్. ఓకే, అది అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ద ఏఎన్ఎస్. మనకు పిఎన్ఎస్ లో 2 ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇది ఒకటి అయితే, అండ్ ఇంకొకటి ఏమనుకుంటున్నాం మనము, ఏఎన్ఎస్, దట్ ఈస్ ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్. ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్, దట్ ఈస్ ఏఎన్ఎస్. ఇందులో మనకి సింపాథటిక్ అండ్ పారాసింపాథటిక్ నర్వ్స్ ఉంటాయి. ఇవి ఎగ్జాంపుల్ ఎలా అంటే, వీటి యొక్క రోల్ ఏంటంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ లో అన్ని ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదన్నా స్ట్రెస్ఫుల్ కండిషన్ లో ఉన్నాం, మనం టెన్షన్ పడుతున్నప్పుడు ఏమవుతుంది, మన యొక్క నోట్లో లాలాజలం అనేది రాదు కదా. లాలాజలం అంటే సెలైవ. ఓకే, సెలైవ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, మనకి ఆకలి అనేది వేయదు. కానీ ఆ టైంలో టెన్షన్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ప్యూపిల్ అనే సైజ్ పెద్దగా అవుతుంది, మన రెస్పిరేషన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, మన హార్ట్ బీట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మన బ్లాడర్ ఖాళీ అవుతుంది. ఇలాంటివన్నీ కొన్ని చూస్తాం కదా. సో ఈ యాక్షన్స్ అన్నిటిని మనకి చేసేది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. అలా కాకుండా మనకి ఏమి టెన్షన్ లేదు, ఆరాంగా ఉన్నాం. ఇప్పుడంటే ఎగ్జామ్స్ టెన్షన్ ఉన్నాయి, సో ఎగ్జామ్స్ లేని వాళ్ళకి ఆరాం కదా. సో అలా మనం ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, బాగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో ఆ టైంలో వెన్ యూ ఫీల్ హంగ్రీ, మీ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ మీకు గ్యాస్ట్రిక్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అప్పుడు మనకి తినాలి అని మనకి ఇక్కడ సెలైవరీ గ్లాండ్స్, బ్రెయిన్ అనేది మనకి సెలైవరీ గ్లాండ్స్ కూడా స్టిమ్యులేట్ చేస్తుంది టు ప్రొడ్యూస్ సెలైవ. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి సెలైవ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏదో ఒకటి తిందామని అనిపిస్తుంది, వీ విల్ ఈట్. అండ్ మనకి కొన్ని అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మనం రిలాక్స్ గా ఉన్నప్పుడు. కానీ టెన్షన్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జస్ట్ యాజ్ ఐ టోల్డ్, అంటే ఈ రెండు ఆపోజిట్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, ఇదేమో టెన్షన్ లో ఉన్నప్పుడు, ఇదేమో రిలాక్స్ లో ఉన్నప్పుడు దీని యొక్క రోల్ ఉంది. అయితే వీటికి డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే, లైక్ గ్యాంగ్లియా అనే వర్డ్ ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్ లో. సో వాట్ ఈస్ గ్యాంగ్లియా? అ గ్రూప్ ఆఫ్ నర్వ్స్ ప్రెసెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్ అండ్ అసోసియేటెడ్ నర్వ్స్ మనం సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, సో లైక్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ నర్వ్స్ ప్రెసెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్. ఇక్కడ ఇది మన బ్రెయిన్, ఇది స్పైనల్ కార్డ్ అనుకుంటే, ఇక్కడ వర్టిబ్రల్ కాలమ్ కి అండ్ అసోసియేటెడ్ నర్వ్స్ ఉంటాయి కదా. సో అవన్నిటిని కలిపి మనం సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే, ద నర్వ్స్ ప్రెసెంట్ ఆన్ ద బ్రెయిన్ అండ్ ద లంబార్ రీజియన్, లాస్ట్ లో ఉన్నది. ఈ రెండు కలిపి మనకి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. ఓకేనా. ఓకేనా, ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి హోల్డింగ్ ఆర్ ఫాలోయింగ్ ఆఫ్ రెస్పాండింగ్ టు ద స్టిమ్యులై. సో స్టిమ్యులై అంటే రెస్పాన్స్ అండి, స్టిమ్యులై అంటే ఎక్స్టర్నల్ చేంజెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లైట్ బ్లింక్ అవుతుంది బాగా. సో బాగా లైట్ అలా ఫేస్ మీద పడ్డప్పుడు నేను ఏం చేస్తాను, కళ్ళు మూస్తాను కదా. సో వాట్ ఈస్ దట్, దిస్ ఇస్ అ స్టిమ్యులస్. లైట్, ఫోకస్డ్ లైట్ అనేది స్టిమ్యులస్. నేను ఇక్కడ ఐస్ బ్లింక్ చేయడం అనేది రెస్పాన్స్, దాని వల్లనే నేను ఇలా రెస్పాండ్ అవుతున్నాను. సో అలా మనకి స్టిమ్యులస్ రెస్పాండ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి హోల్డింగ్ ఆ ఫాలింగ్ స్టిక్, అది మనకి అంటే మన కోఆర్డినేషన్ ఎలా ఉంది అనే దానికి యాక్టివిటీ. అండ్ నేను చెప్పాను కదా, ఇంటిగ్రల్ పాత్వేస్. సైంటిస్ట్ గ్యాలన్ హీ హాస్ గివెన్ ద క్లారిటీ, లైక్ 2 టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉన్నాయని. సో మనకి ఇక్కడ ఉంది. అండ్ కమింగ్ టు ద నర్వ్ సెల్, సో మనకి నర్వ్ సెల్ ఇమేజ్ ఇచ్చారు కదా. సో ఇది. అండ్ కమింగ్ టు ద సినాప్స్.
డయాగ్రామ్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇలా ఇచ్చారంటే మనకి దీన్ని యూనిపోలార్ నర్వ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ నర్వ్ అని ఇమేజెస్ లో ఇస్తారనమాట. సో దిస్ ఇస్ ద యూనిపోలార్ ఆర్ సెన్సరీ ఆర్ ఎఫరెంట్ నర్వ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇఫరెంట్ అండ్ ఇఫరెంట్ నర్వ్. అండ్ ఇది మనకి రిఫ్లెక్స్ యాక్షన్. ఓకే, సో మనం ఇప్పుడు ఏదైనా మనకి ఒక ఇక్కడ మనం ఏదైనా స్టెప్ షార్ప్ ఆబ్జెక్ట్ మీద కాలేసినప్పుడు ఎఫరెంట్ నర్వ్స్ నుంచి మనకి బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కానీ వెళ్తుంది. మనకి రిఫ్లెక్స్ యాక్షన్ కాబట్టి స్పైనల్ కార్డ్ కి వెళ్తుంది. స్పైనల్ కార్డ్ లో అసోసియేటెడ్ నర్వ్స్ ఉండడం వలన అక్కడ నుంచి ఇఫరెంట్ నర్వ్స్ ద్వారా మనకి ఆ పర్టికులర్ పార్ట్ కి వెళ్తుంది. సో ఇది మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తారు చూడండి. ఇక్కడ నీజర్ రిఫ్లెక్స్ ఉంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇయర్ వచ్చేసి 1875 అండ్ ఇది యాక్చువల్గా ఏంటంటే టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అనమాట. సో రిఫ్లెక్స్ యాక్షన్ మనకి ఇక్కడ కాలు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏ నర్వ్స్ ద్వారా వెళ్తుంది, సెన్సరీ నర్వ్స్ ద్వారా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ నుంచి మనకి ఎలా వస్తుంది అంటే మోటార్ న్యూరాన్స్ ద్వారా. అండ్ ఎక్కడికి వస్తుంది అంటే ఎఫెక్టెడ్ మజిల్స్. మనం ఫ్లో చార్ట్ వేసుకున్నాం కదా, సేమ్ అదే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చెప్పారు కదా 100 meters per second ఎంత ఫాస్ట్ గా మనకి నర్వ్ ఇంపల్స్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనేది స్టిమ్యులస్ టు రెస్పాన్స్. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇక్కడ వచ్చేసి బ్రెయిన్ గురించి ఉంది. అండ్ ఇక్కడ మనకి సెరిబ్రమ్, డైన్సెఫ్లాన్, మిడ్ బ్రెయిన్, సెరిబెల్లమ్, మెడులా ఆబ్లాంగేటా చాలా క్లియర్ గా ఇచ్చారు. చాలా ఈజీ. సెరిబ్రమ్ అంటే ఇక్కడ 4 బ్రెయిన్, ఇక్కడ మనకి దీంతో పాటుగా ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ కూడా ఉంటాయి. ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్. ఓకే, సో ఇక్కడ ఆప్టిక్ లోబ్స్ అండ్ ఆడిటరీ లోబ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో మెడ్యులా ఆబ్లాంగేటా మన ఇన్వాలంటరీ యాక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ నేను చెప్పాను కదా వెయిట్ వచ్చేసేటప్పటికి ఇట్ ఈస్ నాట్ 400, ఇట్ ఈస్ 1400. 20% ఆఫ్ ద ఆక్సిజన్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది, 2% మన బాడీ వెయిట్ తో కంపేర్ చేస్తూ ఉంటుంది. అండ్ స్పైనల్ కార్డ్కి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా లియోనార్డో డా విన్సీ, స్టీఫెన్ హెల్త్, దే వర్క్డ్ ఆన్ దిస్ అనేసి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి స్పైనల్ కార్డ్ ఇమేజ్ వచ్చేసి ఇట్ ఇస్ నియర్లీ 45 centimeters లాంగ్ అనుకున్నాము. ఇట్ ఇస్ కవర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ బై ద వర్టిబ్రల్ కాలమ్ అండ్ విచ్ హెల్ప్స్ ఇన్ ద రిఫ్లెక్స్ యాక్షన్స్. అండ్ ఇక్కడ మనకి టేబుల్లో ఎన్ని పెయిర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయి, ఎన్ని స్పైనల్ నర్వ్స్ ఉన్నాయి అనే దానికి. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో నేను చెప్పాను కదా డార్సల్ హార్న్, వెంట్రల్ హార్న్ అని. సో ఇవన్నమాట. డార్సల్ హార్న్ లో మనకి సెన్సరీ నర్వ్స్ ఉంటాయి, వెంట్రల్ హార్న్ లో మనకి మోటార్ నర్వ్స్ ఉంటాయి. వెంట్రల్ హార్న్ లో ఇక్కడ మనకి మోటార్ నర్వ్స్ ఉంటాయి. సైంటిస్టులు ఇక్కడ మనకి బెల్ ఇన్ స్కాట్లాండ్, ఫ్రాంకోయిస్ మెజెంటీ, వీళ్ళందరూ మనకి వర్కౌట్ చేశారనమాట దీని మీద. ఓకే, సో ఇక్కడ దీంతో పాటుగా మనకి ఏఎన్ఎస్ కూడా ఉంటుంది, సింపాథ్రిక్ అండ్ పారాసింపాథ్రిక్ నర్వ్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో సింపాథ్రిక్, పారాసింపాథ్రిక్, ఇది కూడా ఒకసారి చూడండి. ఇమేజ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ రివిజన్, క్విక్ రివిజన్. ఓకే, సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఎడ్యూ ఈగల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.